ఈ నెల 5న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు పిలుపునిచ్చారు. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలనే వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన సహకార చట్టం పేరుతో సహకార సొసైటీలను, పాల డైరీలను, మత్స్యకార సొసైటీలను, మొత్తం సహకార వ్యవస్థను నాశనం చేసే విధానాలను కేంద్రం రూపొందిస్తున్నారని కట్టా భాస్కరరావు మండిపడ్డారు. రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుని. ఈరోజు అన్నే భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరుగుతుంది. ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా నెల 5వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద, 10వ తేదీన రాష్ట్ర కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయించి పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా రైతుల వ్యవసాయ చట్టాలు రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ఆయన హామీలు ఈ రైతాంగం ఇచ్చింది. ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. అదేవిధంగా 2014లో మోడీ ప్రభుత్వం అధికారం రాకముందు ఈ దేశంలో స్వామినాథన్ కమిషన్ అమలు చేసి రైతుల ఆత్మహత్యల నివారణకి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 11 సంవత్సరాలైనా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకపోగా, అదేవిధంగా రైతులకు మద్దతు ధర చట్టం కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తుంది. అదేవిధంగా 2020లో విద్యుత్ సంస్కరణ బిల్లుని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోగా రాష్ట్రాలను అమలు చేయడం కోసం ఆదేశాలు ఇచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ వ్యవసాయ పంప్ సెట్లకి, అలాగే గృహ వినియోగదారులకి, అపరిస్థితులకి స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా రానున్న కాలంలో ప్రజలపై విద్యుత్ భారాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రెండింటికి వ్యతిరేకంతో పాటు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు సంవత్సరానికి 240 రోజుల పైన పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వలసల నివారణ కోసం 2005 నుంచి కూర్చున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామ పథకాన్ని మంచిగా అమలు చేయడం కోసం దానికి ఎక్కువ నిధులు కేటాలని చెప్పేసి గత 10-15 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రతి ఏడాది బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఈ సంవత్సరం కూడా 86,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు దాని నిధులు